గోవింద గోవింద అనరా హరి భజన సాయరా గోవింద గోవింద అనరా హరి భజన సాయరా మనరా హరి భజన సాయరా గోవింద 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 నీ నామమే నాకు ఆశ నీ నామమే నాకు ఆశ లేదింక వేరే దురాశ నీ నామమే నాకు ఆశ లేదింక వేరే దురాశ నీ వాడనే వెంకటేశ నీ వాడనే వెంకటేశ గోవింద 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 అనరా హరి భజన సాయరా. ఒక్క మనవి, ప్రొద్దుట నుంచి కూడా మనకు ఇక్కడ హరికథలు జరుగుతున్నాయి. గోవింద నామస్మరణ మీరందరూ కూడా ఒక్కసారి చెయ్యాలి. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ గట్టిగా నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ చక్కగా హావభావాలతో పరిపాలక చాలా చక్కగా కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద చాలా చక్కగా గోకుల నందన గోవింద చక్కని హావభావాలతో గానం చేసి మనలందరినీ కూడా రంజింపజేశారు. అనంతరం కాకినాడ వాస్తవ్యులు శ్రీయుత బి అమ్మారావు గారు శ్రీనివాస కళ్యాణం ప్రారంభం చేస్తారు. గోకుల నందన 10 నిమిషాలు ఉందండి, తర్వాత కథ రెడీగా ఉండండి. భక్త రక్షక గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద. ఒక్కసారి అందరూ గోవింద అనండి. గోవింద అని నేనే అనుకుంటున్నాను. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద
ఒక్కసారి ఎలాంటి స్పందన నాకు వినిపించలేదండి, చాలా గట్టిగా అనాలి ఒక్కసారి. జై శ్రీమదిందిరారమణ గోవింద గోవింద, జై శ్రీమదక్రూర వరద గోవింద గోవింద. చాలా సంతోషం అండి, ఎంతో వైభవంగా చక్కనైనటువంటి ఈ అవకాశాన్ని నాకు కలగజేశారు. అసలు గోవిందనామస్మరణ చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో చక్కగా చెప్పారు. ఎటువంటి ఫలితము అంటే, ఒకానొక నాడు త్రిలోక సంచారి అయినటువంటి నారద మునీంద్రుల వారు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళితే ఆయనతో అంటాడట, తాత గోవింద అంటే ఎటువంటి ఫలితం లభిస్తుంది అని అడిగితే మహావిష్ణువు అన్నాడు, నాయనా నారదా, అదుగో అక్కడ ఒక కీటకం ఉన్నది, దానిని అడుగు అంటే నారదుడు ఎంతో కుతూహలంతో వెళ్ళాడు. ఓ కీటకమా, గోవింద అంటే ఏమిటి ఫలితం అంటే, ఆ కీటకము మరణించింది. వెంటనే తాతగారి దగ్గరకు వచ్చాడు. తాత నా ప్రశ్నకు సమాధానం దొరకలేదు. గోవింద అంటే ఏమిటి ఫలితం అంటే, కీటకం మరణించింది. అలాగా నాయన, అదుగో ఆ వృక్షంపై ఒక అందమైనటువంటి రామచిలుక ఉన్నది, దానిని అడుగు అన్నాడు. వెంటనే నారదుడు వెళ్ళాడు. ఓ రామచిలుక, గోవింద అంటే ఏమిటి ఫలితం అని అడిగితే రెక్కలు టపటపా కొట్టుకుంటూ ఆ రామచిలుక కూడా మరణించింది. మరలా తాతగారి దగ్గరకు వచ్చాడు. తాత నా ప్రశ్నకు సమాధానం దొరకలేదు, రామచిలుక కూడా మరణించింది. అలాగా నాయనా, ఈసారి నీకు తప్పకుండా నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అదుగో ప్రసవించినటువంటి ఒక లేగ దూడ ఉన్నది, దానిని అడుగు. అక్కడికి వెళ్ళాడు నారదుడు. ఓ లేగదూడ, గోవింద అంటే ఏమిటి ఫలితం అంటే, ఆ లేగదూడ కూడా మరణించింది. భయపడ్డాడు నారదుడు. తాతగారి దగ్గరకు వచ్చాడు. తాత నా ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఒక కీటకము గోవిందనామస్మరణ అంటే ఏమిటి ఫలితం అంటే మరణించింది, రామచిలుక మరణించింది, లేగదూడ కూడా మరణించింది. స్వామి నా ప్రశ్నకు సమాధానం దొరకలేదన్నాడు. అలాగా నాయనా, సరే ఇప్పుడు దొరుకుతుంది చూడు. ఒక రాజుగారికి ఒక చక్కని కుమారుడు జన్మించాడు. అతన్ని వెళ్ళి అడిగితే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందన్నాడు. ఈయన కాస్త భయపడ్డాడు. ఎందుకంటే కీటకము మరణించింది, రామచిలుక మరణించింది, లేగదూడ మరణించింది, అసలే రాజకుమారుడు. ఒకవేళ గోవింద అని నేనంటే, ప్రశ్నకు సమాధానం చెప్పమంటే, ఒకవేళ ఆ కుమారుడు మరణిస్తే నా యొక్క శిరస్సు కోట గుమ్మానికి వేలబడుతుంది. లేదు నాయన, అటువంటిదేవి జరగదు, వెళ్ళు నాయన అన్నాడు. వెంటనే నారద మునీంద్రుల వారు ప్రయాణమైనారు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు ఎంతో ఆనందించారు. మునీంద్రుల వారికి నమస్కరించి తన కుమారుని ఆశీర్వదించమని లోపలికి పంపించారు. రాజకుమారుని దగ్గరకు వచ్చాడు. తలుపులు వేశారు ఈయన. అలా తలుపులు వేసి కుమారుని దగ్గరకు వెళ్ళాడు. ఎందుకైనా మంచిది ఒక్క అక్షరం అందాం, గో అన్నాడు ఈయన. పిల్లవాడు చక్కగా ఆడుకుంటున్నాడు. విన్ అన్నాడు, చక్కగానే ఉన్నాడు. ఓహో, గో విన్ అన్నాడు, అంతే. గోవింద అని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఒకవేళ మరణిస్తాడేమిటో. మునీంద్ర అన్నటువంటి మాట వినిపించింది. ఒక్కసారి అలా వెనుతిరిగి చూచాడు. పిల్లవాడు మాట్లాడుతున్నాడు, గోవింద. అమ్మో, ఎంతో ఆశ్చర్యపోయాడు నారదుడు. వెంటనే వచ్చాడు పిల్లవాని దగ్గరకు. నాయనా, నీవే పిలిచావా? అవును మునీంద్ర, మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెబుతాను. గోవింద అంటే ఏమిటి ఫలితం అన్నారు కదా. నేను కీటకంగా ఉండేటప్పుడు మీరు ప్రశ్నించారు. గోవిందనామస్మరణ చెవిని పడింది, అందుచేత నేను రామచిలుకగా జన్మించాను. అప్పుడు కూడా మీరు అడిగారు. ఆ గోవిందనామస్మరణ చెవిని పడింది, అందుచేతనే నేను లేగదూడగా జన్మించాను. అప్పుడు కూడా మీరు అడిగారు. అప్పుడు కూడా గోవిందనామస్మరణ నా చెవిని పడింది, అందుచేతనే శ్రేష్టమైనటువంటి రాజవంశములో రాజకుమారుడుగా జన్మించానన్నాడు. అది గోవిందనామస్మరణలో ఉన్నటువంటి ఒక విశిష్టత, విశేషం. అందుచేత ఏమిటండి దాసుగారు గోవిందానమన్నారు, గోవింద ఎంతకన్నా అంటామండి అనుకోకండి. గోవిందనామస్మరణ భగవంతుని యొక్క స్మరణ. ఒక్కసారి జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. చాలా సంతోషం అండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ స్మరణలో పాల్గొని, ఇక 25 ఆ రాత్రి వరకు కూడా మనకు కార్యక్రమం దిగ్విజయంగా ఎలాంటి ఆటంకం లేకుండా
ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా వైభవంగా ఈ నిర్విరామ యజ్ఞము జరుగుతుంది. 108 గంటల మహోన్నతమైనటువంటి యజ్ఞము. మీరందరూ కూడా ఏ ఒక్కరూ కూడా విశ్రాంతి తీసుకున్న వాళ్ళు విశ్రాంతి తీసుకోండి. మిగిలిన వారు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని. ఎందుకంటే ఒక పిలుపులో పిలచితే పలుకుతావట. ఎవరండి ఆయన? ఆ పిలుపులో కులుకుతావట. ఓ ఆపద మృక్కుల స్వామి నీ సన్నిధే మా పిన్నిధి. ఒక పిలుపులో పిలచితే పలుకుతావట, ఆ పిలుపులో కులుకుతావట.